వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైం అంటే ఏంటో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లే వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టింది. నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ పక్కన పెట్టేశారు. నీ వలన పార్టీ పరువు పోతుందంటూ క్రమశిక్షణ చర్యల పేరుతో పర్మనెంట్ గా పార్టీ నుంచి బహిష్కరించారు. మరి ఇంత సడన్ గా తన నమ్మిన బంటుని వైసీపీ అధ్యక్షుడు ఎందుకు దూరం చేసుకున్నారు? దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. అయిందా? బాగైందా? జీవితంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటానని, తిరుగుబాటు ఎదుర్కొంటానని ఇప్పుడు నా జన్మలో ఊహించలేదు సార్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. అసలు డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. ఇంటెలిజెంట్ ఫెలో. అందుకే నాకు నేనుగా ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. ఫ్యూచర్ ఉంది. ప్లీజ్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్యారెక్టర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ. రాజకీయాల్లో వివాదాలు అంటే ఆర్జీవి కంటే ఫేమస్ అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ వైసీపీలో చేరినప్పటి నుంచి జగన్ ను ప్రసన్నం చేసుకుని ఆయన దృష్టిలో పడేందుకు టీడీపీ జనసేన అధినేతలపై బూతులతో విరుచుకుపడేవారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అది నచ్చి వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయిన దువ్వాడకు జగన్ ఆగమేఘాల మీద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019లో టెక్కల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. సొంత కుటుంబంపై దాడికి దిగడం, మరోవైపు దివ్యల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో దానిపై జిల్లా వైసీపీ నేతలు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంట. ఇది చాలా తప్పు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జగన్ దగ్గర జిల్లా నేతలు మొత్తుకున్నారంట. మాధురితో కలిసి టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలకి ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీంతో జిల్లా నేతలు కూడా దువ్వాడను పలకరించడం మానేశారంట. మాధురితో కలిసి ఆయన వస్త్రాల వ్యాపారం కూడా ప్రారంభించారు. జపాన్ చీరలు, జార్జెట్ చీరలు, వాయిల్ చీరలు, కామత్ చీరలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దువ్వాడపై వరుస కేసులు నమోదవుతూ ఉండడం, ఆయన వ్యక్తిగత జీవితం నవ్వుల పాలు అవడం, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇక ఇప్పుడు పార్టీ నుండి బహిష్కరణ పెడుతూ ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వాదన జిల్లాలో జోరుగా వినిపిస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.